వర్షాకాలంలో తులసి మొక్క అనేక రెట్లు వేగంగా దట్టంగా పెరుగుతుంది. అయితే తులసి మొక్కకు కొన్ని ముఖ్యమైన పనులు చేసినట్లయితే మీ చిన్న తులసి మొక్క కూడా చాలా వేగంగా పెరుగుతుంది మరియు దట్టంగా గుబురుగా పచ్చగా మర్రి చెట్టులాగా కూడా ఈ సమయంలో తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తులసి మొక్క పాడైపోతుంది. దాని వేర్లు కుళ్ళిపోవటం, ఆకులు రాలిపోవటం, మొక్క కూడా కుళ్ళిపోవటం జరుగుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా వృద్ధి చేసుకోవాలి, దానికి చేయవలసిన పనులు, చేసుకోకూడని పనులు ఏంటి అని. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. అన్నింటికంటే మొదటి విషయము, మీరు కొత్త తులసి మొక్కను కొనాలనుకున్నా, నాటుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు తులసి మొక్క చాలా బాగా పెరుగుతుంది, వేర్లు కూడా చాలా వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీ దగ్గర తులసి మొక్క ఉన్నా లేకపోయినా ఇది గొప్ప సమయం మీరు కొత్త మొక్కను తెచ్చుకోవటానికి, నాటుకోవటానికి. ఇక రెండవ విషయము, మీ దగ్గర విత్తనాలు ఉంటే విత్తనాలు చల్లుకోవటం ద్వారా మొక్కలను చాలా సులభంగా పెంచుకోవచ్చు. లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా మొక్కను నాటుకోవచ్చు. కొమ్మలను నాటుకుంటే వేర్లు కూడా బాగా వస్తాయి. లేదంటే మీ దగ్గర పాత తులసి మొక్కలు ఉన్నట్లయితే వాటి విత్తనాలు రాలిపోయి మొలకెత్తి ఉంటాయి. ఒకసారి గమనించి చూడండి. కొన్నిసార్లు వేరే కుండీలలో కూడా పడి పెరుగుతాయి. మీరు చూస్తున్న ఈ మొక్కలు నేను పెంచలేదు, విత్తనాలు పడి మొక్కలు బయటకు వచ్చాయి. ఈ సమయంలో తులసి మొక్క విత్తనాలతో చాలా వేగంగా సులభంగా పెరుగుతాయి. ఇక దీని తర్వాత మూడవ పాయింట్, ఈ సమయంలో వర్షం పడుతున్నప్పుడు తులసి మొక్క దెబ్బతినకుండా కాపాడాలనుకుంటే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. మొక్క ఉన్న కుండీలో పసుపు రంగులోకి మారి కుళ్ళిపోయి ఉన్న ఆకులు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి వేయండి. ఎందుకంటే ఈ కుళ్ళిపోయిన ఆకులు మట్టిలో ఫంగస్ను సృష్టిస్తుంది. దానివలన కీటకాలు కూడా వ్యాప్తిస్తాయి. దానివలన కొన్నిసార్లు మొక్క కూడా దెబ్బతింటుంది. అందుకే మట్టిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. దీనితో పాటు మొక్క ఉన్న డ్రైనేజీని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ డ్రైనేజ్ క్లోజ్ అయి ఉంటే, మొక్క ఎక్కువసేపు నీటిలో నిలిచి ఉంటే వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంది. అలాంటి మొక్కను వర్షంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. చెక్ చేసి డ్రైనేజ్ రంధ్రాలు సరిగ్గా ఉంటేనే వర్షంలో ఉంచాలి. దీని తర్వాత నాలుగవ పాయింట్, చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, తులసి మొక్కకు వర్షం అవసరమా, వర్షపు నీటిలో ఉంచాలా అని. తులసి మొక్కకు వర్షం పడేటప్పుడు వర్షపు నీటిలో ఉంచవచ్చు. ఎందుకంటే వర్షపు నీటిలో అధిక శాతం నైట్రోజన్ అనేది ఉంటుంది. నైట్రోజన్ తులసి మొక్క వేగంగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆకులు పచ్చగా మెరవటానికి, కొత్త ఆకులు వచ్చి మొక్క గుబురుగా పెరగటానికి, వేర్ల పెరుగుదలకు కూడా ఈ నైట్రోజన్ బాగా ఉపయోగపడుతుంది. అయితే అధికంగా వర్షం పడే చోట కాకుండా ఎక్కడైతే తేలికపాటి వర్షపు నీరు తగులుతుందో అలాంటి చోట ఉంచండి. మొక్కను కుండీలో పెంచుకున్నట్లయితే మొక్కను సులభంగా మార్చుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక పాయింట్, వర్షాకాలంలో తులసి మొక్క ఉన్న మట్టిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. దానివలన మట్టి అనేది గడ్డగట్టకుండా ఉంటుంది. వర్షం ఎక్కువ పడినా నీరు నిల్వ ఉండకుండా జారిపోతుంది. దానివలన వేర్లు అనేటివి కుళ్ళిపోవటం, పాడైపోవటం జరగకుండా ఉంటాయి. వర్షాకాలంలో తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మంచి మొక్క కూడా నీరు నిలిచిపోయి పాడైపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వర్షాకాలంలో అవసరమైన చాలా ముఖ్యమైన సంరక్షణ చిట్కాలు, విషయాలన్నీ కూడా తెలియజేశాను. దీని తర్వాత వర్షాకాలంలో తులసి మొక్కను మరింతగా పెంచుకోవాలనుకుంటే ఎలాంటి ఎరువులను ఉపయోగించాలి అనేవి కూడా తెలియజేస్తాను. అలాంటి ఎరువులు 3 ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒకదాన్ని మీరు తులసి మొక్కకు ఉపయోగించవచ్చు. వాటిలో మొదటి స్థానంలో ఉన్న ఎరువు వర్షాకాలంలో దీన్ని ఇవ్వటం వలన మొక్క వేరు పెరుగుదల చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. రెండవది, ఇది మీ మొక్కను నేలలోని శిలీంధ్రాలు, ఫంగస్, కీటకాల నుండి కూడా మొక్కను కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇది అలవేరా, కలబంద అంటారు కదా తెలుగులో. ఈ అలవేరా ఫర్టిలైజర్ను తయారు చేసి వర్షంలో తులసి మొక్కకి ఇస్తే ఇది మొక్క పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తుంది. దీన్ని మీరు 2 విధాలుగా ఇవ్వవచ్చు. మొదటి విధానం ఏంటంటే, అలవీరా ఆకును ఒకదాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తులసి మొక్క ఉన్న మట్టిలో ఒక చోట చిన్న గొయ్యిలాగా చేసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. దీనివలన ఈజీగా డీకంపోజ్ అయ్యి కుళ్ళిపోతుంది. వర్షంలో కూడా మీరు ఈ పని చేయవచ్చు.
చాలామంది అనుకుంటారు అలా చేయటం వలన మట్టిలో ఫంగస్ ఏర్పడుతుందేమో అని. కానీ అలోవెరా స్వయంగా ఒక నేచురల్ ఫంగిసైడ్. ఒకవేళ మీకు ఏమాత్రం సందేహం ఉంటే రెండవ పద్ధతిని ఉపయోగించవచ్చు. దానికి కలబంద ఆకును ఈ రకంగా పేస్ట్ చేసి దాన్ని వాటర్లో కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్ను తయారు చేసుకోండి. ఇప్పుడు ఇక ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ను తులసి మొక్కకు ఎరువుగా వేసుకోవచ్చు. దీన్ని 15 రోజులకు ఒకసారి ఇవ్వటం ద్వారా తులసి మొక్క అద్భుతంగా పెరుగుతుంది. వీటితో పాటు మరో 2 ఎరువులను చూపిస్తాను. వీటిని ఈ సమయంలో అంటే వర్షం పడుతున్నప్పుడు ఇవ్వవచ్చు. వేసవిలో ఈ ఎరువును ఇవ్వటానికి నేను నిరాకరిస్తాను. కానీ ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఈ ఎరువు మీ మొక్కకు ఎలాంటి హాని కలిగించదు. ఫ్రెండ్స్, ఇది కూడా పూర్తిగా ఉచితమైనదే. మన ఇంట్లో ఫ్రెష్ టీ పౌడర్ ఉంటుంది కదా, ఇది మన కుండీ పరిమాణాన్ని బట్టి చిన్న మొక్కలకి 1/2 స్పూన్ లెక్కన ఇవ్వవచ్చు. ఒకవేళ మొక్క సైజు పెద్దదిగా ఉండి పెద్ద కుండీ ఉంటే 1/2 స్పూన్ కంటే ఎక్కువగా మొక్కలకి ఇవ్వవచ్చు. ఫ్రెష్ టీ పౌడర్ను అంతకు మించి ఎక్కువగా ఇవ్వరాదు. అలా కాకుండా వాడేసిన టీ పౌడర్ ఉంటే వాటిని మనము టీ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత కడిగి ఆరబెట్టి యూస్ చేసిన టీ పౌడర్ ఉంటుంది. వీటిని నేను చాలాసార్లు వీడియోలో చూపించాను. వాటినైతే 4-5 స్పూన్ల వరకు మనము ఇవ్వవచ్చు. ఇవి ఎంత ఇచ్చినా కూడా మొక్కలకి హాని కలగదు. కానీ ఫ్రెష్ టీ పౌడర్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అందువలన వీటిని ఎక్కువగా ఇవ్వనవసరం లేదు. 1/2 స్పూను ఫ్రెష్ టీ పౌడర్తో పాటు 1/2 స్పూను పసుపు పొడిని కూడా ఇస్తున్నాను. ఈ పసుపు మొక్కకి కీటకాలు శిలీంధ్రాల నుండి రక్షిస్తుంది. వర్షాకాలంలో కీటకాలు శిలీంధ్రాలు చాలా త్వరగా వ్యాపిస్తాయి. అందువల్ల 15 రోజులకు ఒకసారి తులసి మొక్కకు ఈ పసుపు పొడిని వేయాలి. ఒకవేళ పసుపు పొడిని వాడినా మీ మొక్క మట్టిలో చీమలు కీటకాలు శిలీంధ్రాలు తగ్గకపోతే ఇక్కడ మీరు ఈ వాటర్ను ఉపయోగించవచ్చు. ఇది పటిక నీరు. వర్షాకాలంలో 15 రోజులకు ఒకసారి పటిక నీటిని మొక్కకి ఇవ్వటం ద్వారా మట్టిలో ఉండే కీటకాలు పురుగులు పారిపోతాయి. దీన్ని తయారు చేసుకోవటానికి మొక్కకు అవసరమైన నీటిలో పటిక మొక్కను వేసి కొన్ని సెకండ్ల వరకు అందులో ఉంచి ఒక స్పూన్తో తిప్పండి. కాసేపట్లో నీటి రంగు మారిపోతుంది. తర్వాత పటికను తీసివేసి ఈ వాటర్ని మొక్కకి ఇచ్చేసేయండి. దీని ద్వారా మొక్కలో ఉన్న శిలీంధ్రాలు కానీ పురుగులు కానీ ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా అంటే మట్టిలో ఉండేటివన్నీ కూడా తగ్గిపోతాయి, పూర్తిగా నిర్మూలమైపోతాయి. ఇది వరకు టీ పౌడరు ప్లస్ పసుపు ఈ రెండింటిని చూపించాను కదా. ఒకవేళ మీకు టీ తాగే అలవాటు కానీ లేకపోతే మీరు కాఫీ పౌడర్ను కూడా ఉపయోగించవచ్చు. దానికోసం మీరు 1/2 స్పూను కాఫీ పౌడర్ని మొక్కకి ఇవ్వవచ్చు. అయితే టీ పౌడరు కాఫీ పౌడర్ రెండింటిని కలిపి మాత్రం మొక్కకి ఇవ్వకూడదు. ఒక్కసారి ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకో న్యాచురల్ పెస్టిసైడ్ను ఈ వర్షాకాలంలో మొక్కలకి ఇవ్వవచ్చు. అవేంటంటే వేప ఆకులు. కొన్ని ఫ్రెష్ వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ను తయారు చేసుకోండి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి వీటికి ఇంకొంచెం వాటర్ కలిపి పలుచుగా చేసి 15 రోజులకు ఒకసారి తులసి మొక్కకు ఉపయోగించవచ్చు. ఈ నీటిని ఇవ్వటం ద్వారా పూర్తి వర్షాకాలం అంతా మొక్క ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కలో ఎలాంటి కీటకాలు బూజులు అనేటివి చేరవు. ఒకవేళ మీ దగ్గర వేప ఆకులు లేకపోయినా వేప పిండి ఉన్నా కూడా దాన్ని కూడా మీరు మొక్కలకు ఉపయోగించవచ్చు. వేప పిండి కూడా నేచురల్ పెస్టిసైడే. సో వర్షాకాలంలో మనము వేపాకు లేదా వేప పిండి ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ రెండింట్లో ఏది ఒక్కటి మాత్రమే ఉపయోగించండి. 2 ఒకేసారి ఉపయోగించిన అవసరం లేదు. ఏ ఉన్నా లేకపోయినా ప్రతి చోట ప్రతి వీధిలో ప్రతి కాలనీలో వేపాకులు అయితే దొరుకుతూ ఉంటాయి. సో వాటినైతే మనము మరగబెట్టి ఈజీగా ఉపయోగించవచ్చు. లేదా కిచెన్లో పసుపు అయితే ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్నైనా కూడా ఉపయోగించవచ్చు. ఈరోజు వీడియోలో తులసి మొక్క విషయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వవలసిన ఫర్టిలైజర్ను తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.